హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్కి కొత్త కెప్టెన్ వచ్చేసాడు. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ 4వ కెప్టెన్గా రాము రాథోడ్ అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా మొత్తం 4 కంటెండర్స్ అయితే కెప్టెన్సీ రేస్లో అయితే నిలవడం జరిగింది. ముందుగా ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా టాస్కుల్లో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎంపిక అవ్వడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్కుల్లో పాల్గొని అందులో విజయం సాధించి రాము రాథోడ్, రీతు చౌదరి ఇద్దరూ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్గా అయితే నిలిచారు. దీంతో మొత్తం ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, రీతు ఇలా 4 కూడా కెప్టెన్సీ కోసం పోటీ పడటం అయితే జరిగింది. అయితే ప్రతి వారంలాగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్లా కాకుండా కెప్టెన్ ఎవరవ్వాలి అనేది హౌస్మేట్స్ చేతుల్లో వదిలేశాడు. దీంతో బాగా కష్టపడి ఎలాగైనా కూడా ఈ వారం కెప్టెన్ అవ్వాలి అనే లక్ష్యంతో ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ కష్టపడితే, అయితే రాము కష్టం కూడా ఇక్కడ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. తన టీమ్మేట్స్ నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా రాము ఒంటరి పోరాటం చేస్తూ టాస్క్లో దుమ్ము దులిపేశాడు. దీంతో హౌస్మేట్స్ యొక్క ఎక్కువ మద్దతు రాముకే లభించింది. ఇక దీంతో ఏమీ చేసేది లేదు. రాము రాథోడ్ అయితే 4వ కెప్టెన్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా హౌస్మేట్స్ మద్దతుని కూడగట్టలేకపోయారు. ఎక్కువ మద్దతు రాము రాథోడ్కి లభించడంతో కెప్టెన్ అయితే అయ్యాడనే చెప్పవచ్చు. సో దీంతో 4వ వారం కెప్టెన్గా రాము రాథోడ్ నిలిచాడు అనే చెప్పాలి. ఈ వారం రాము రాథోడ్ నామినేషన్స్లో లేడు. ఇక ఎలాగూ వచ్చే వారం క్యాప్టెన్సీ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వచ్చే వారం కూడా నామినేషన్స్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. మరి 4వ కెప్టెన్గా నిలిచిన రాము రాథోడ్పై మీ అభిప్రాయాన్ని, అలాగే పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవ్వలేకపోయిన కారణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.